ఏమైంది? అలా ఉన్నావేంటి? హలో అక్క, ఏం చేస్తున్నావే? ఏం చేస్తానక్క? నీకు తెలిసిందే కదా, మిషన్ కుడుతున్నాను. ఆహా, అయిందా మరి పని? అర్జెంట్ జాకెట్ ఒకటి వచ్చిందక్క, అది అయిపోతే అయిపోయినట్టే. ఏం లేదు, మొన్న నైట్ మళ్ళా ఇస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అవి తిరిగిస్తావేమోనని ఫోన్ చేశాను. అక్క, అది ఒక 2 రోజుల్లో చూసి ఇచ్చేస్తానక్క. అంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదక్క నాకు. ఇంకెప్పుడు ఇస్తావే? అసలు మీ బావగారికి తెలియకుండా ఇచ్చాను. ఈ విషయం ఆయన కనుక తెలిసిందో ఇంకంతే సంగతి. ఇస్తాను. ఇవి చూడు, నువ్వేం చేస్తావు నాకు అనవసరం. నాకు త్వరగా నా డబ్బులు నాకు ఇచ్చేసి. సరే అక్క. నేనుంటాను మరి. చెప్పు. ఎరా, ఫోన్లు ఇచ్చేయడానికి 3 రోజులు పట్టిందా నీకు? ఏంటి ఇప్పుడు దాని గురించే ఫోన్ చేసావా? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? డబ్బులు అందుకని నేనే ఇస్తాను కదా నీకు. అయినా నీకు డబ్బు అంటే పిచ్చి, అదే జాసలో ఉంటావు ఎప్పుడు. ఎంత మాట అన్నావురా? నాకు డబ్బు పిచ్చి పట్టిందా? స్నేహితుడు కదని డబ్బులు ఇప్పించిన పాపానికి బాగా బుద్ధి చెప్పావురా నాకు. అవునా, నువ్వు తిన్నారా పెట్టిందా? అందుకే అంటారు, ఫ్రెండ్షిప్ లో అయినా బంధువుల్లో అయినా డబ్బులకి వస్తుంది గొడవ అనేసి. ఎవరికి మధ్యలో ఉండకూడదు.